ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ని కాపీ పేస్ట్ చేసింది. ఎలా అనుకుంటున్నారా? సో ట్విట్టర్ హార్డ్వేర్ అండ్ ఇన్స్టాగ్రామ్ సాఫ్ట్వేర్ని మిక్స్ చేసి ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చింది. దాని పేరు థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ యాప్ వచ్చేసి ఓవరాల్గా 100 కంట్రీస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఈ యాప్ రిలీజ్ చేసిన 4 అవర్స్కి 5 మిలియన్ డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఈ వీడియోలో నేను థ్రెడ్స్ యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ట్విట్టర్ అండ్ థ్రెడ్స్ బోత్ యాప్స్ని నేను యూజ్ చేశాను. వీటిలో ఏ యాప్ బెస్టో చెప్తాను. సో మార్కెట్లోకి ట్విట్టర్ కాంపిటీషన్ అయితే వచ్చేసింది. సో మీ ట్విట్టర్ అయితే ప్రస్తుతానికి షాప్లో అయితే ఉంది. సో ఎలాన్ మస్క్ దీని గురించి అయితే ఎలాంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు, కానీ ఓన్లీ లాఫింగ్ ఎమోజీని మాత్రం ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో ట్విట్టర్ అండ్ థ్రెడ్స్ ఈ బోత్ యాప్స్కి అయితే చిన్న వార్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. సో దీంట్లో ఎవరు గ్రేటో బ్రేక్ డౌన్ చేద్దాం రండి. సో ఈ వార్ అనేది ఇప్పటి నుంచే కాదు, సో 2016 నుంచి ఎలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్బర్గ్ చిన్న వార్ అయితే స్టార్ట్ అయింది. సో మీకు తెలుసు కదా, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్, సో అది లాంచ్ చేసినప్పుడు ఫేస్బుక్ శాటిలైట్ అనేది మధ్యలో రావడం అయితే జరిగింది. సో దానివల్ల కొంచెం చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది స్పేస్ ఎక్స్కి. సో ఎలాన్ మస్క్ అప్పట్లోనే మార్క్ జుకర్బర్గ్ మీద చాలా కామెంట్స్ అయితే చేశారు. అప్పటి నుంచే ఈ చిన్న వార్ అనేది వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయింది. ఎలాన్ మస్క్ మెటాని ఎలాగైనా టేక్ ఓవర్ చేయాలని చెప్పి ట్విట్టర్ని అయితే కొన్నారు. అండ్ దాంట్లో చాలా చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో దానివల్ల ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యూజర్స్ అనేది తగ్గిపోవడం అనేది ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో వెంటనే మెటా అనేది ఒక యాప్ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే థ్రెడ్స్ అనే యాప్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ యాప్ వచ్చేసి ట్విట్టర్కి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఎలాగంటే ఈ యాప్ వచ్చేసి సేమ్ ట్విట్టర్ కాపీ అనే చెప్పుకోవచ్చు, కానీ ట్విట్టర్ కన్నా కొంచెం అడ్వాన్స్ మోడల్ అయితే లాంచ్ చేశారు. సో ఈ స్టోరీ అనేది ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్టింగ్లో అయితే తీసుకురాలేదు, కానీ స్నాప్చాట్ అనేది తన యూజర్స్ కోసం స్టోరీని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇన్స్టాగ్రామ్ తన యాప్లో అయితే స్టోరీని అయితే యాడ్ చేసింది. టిక్ టాక్ స్మాల్ వీడియోస్తో అయితే ఫేమస్ అయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ని లాంచ్ చేసింది తన యాప్లో. సో తర్వాత మెటాకి యూజర్స్ అనేవి పెరగడం అయితే స్టార్ట్ అయినాయి. సో ఇన్స్టాగ్రామ్ యూజర్స్ అనేది గ్రో చేసుకుంది. సో ఫేస్బుక్ యూజర్స్ని అయితే గ్రో చేయడానికి ఛాన్స్ అయితే ఎక్కువ లేదు. సో కాబట్టి ట్విట్టర్ని కాపీ చేసి ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసింది. దాని పేరు థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ యాప్ అనేది మనకు సేమ్ చూడడానికి ట్విట్టర్ లాగే ఉంది. సో టెక్స్ట్ కాన్వర్జేషన్కి అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మెటాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డేటాని యూజ్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్ని అయితే గ్రో చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. థ్రెడ్స్ మీరు యూజ్ చేయాలంటే మీరు సపరేట్గా అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే సో దాని నుంచి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ థ్రెడ్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో థ్రెడ్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేస్తే థ్రెడ్స్ అకౌంట్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. లేకపోతే థ్రెడ్స్ అకౌంట్ని డిలీట్ చేసిన ఇన్స్టాగ్రామ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో మీకు ఇలా కాదు అనుకుంటే మాత్రం థ్రెడ్స్ అనేది డైరెక్ట్గా డియాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్ అండ్ థ్రెడ్స్ యాప్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఎలా అనుకుంటే మనకు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మనం స్టోరీస్ అండ్ రీల్స్ యాడ్ చేసుకోవడానికి అయితే ఎక్కువ యూజ్ చేసుకుంటాం, కానీ థ్రెడ్స్ యాప్ అలాగైతే కాదు. సో టెక్స్ట్ బేస్ లేకపోతే మోటివేషనల్ అండ్ మీమ్స్కి అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ట్విట్టర్ అండ్ థ్రెడ్స్ కంపారిజన్ చేసుకుంటే మాత్రం మాకు ట్విట్టర్లో వెరిఫికేషన్ అకౌంట్ కావాలంటే $8 పర్ మంత్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే దీంట్లో థ్రెడ్స్లో వెరిఫికేషన్ వచ్చేసి 0, ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అయితే అవసరం లేదు. సో ఫ్రీగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మనకు ఇప్పుడు 700 వచ్చేసి పర్ మంత్ బ్లూ టిక్ కోసం అయితే ఛార్జ్ చేస్తుంది. అండ్ ట్విట్టర్లో మీరు హ్యాష్ ట్యాగ్స్ని అయితే యూజ్ చేయాలి, కానీ థ్రెడ్స్లో హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ట్విట్టర్లో మీరు ఫాలోవర్స్ని గెయిన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. థ్రెడ్స్లో మాత్రం అలా కాదు. ఇన్స్టాగ్రామ్ యూజర్స్ వచ్చేసి థ్రెడ్స్లో కూడా మీకు ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగే ఇంకోటి చూసుకుంటే మనకు ట్విట్టర్లో వచ్చేసి 20 సెకండ్స్ వీడియో మాత్రమే అప్లోడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది, కానీ థ్రెడ్స్లో మాత్రం మనకు 5 మినిట్స్ వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ట్విట్టర్లో మీకు చూడడానికి చాలా యాడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి థ్రెడ్స్లో మాత్రం ఎలాంటి యాడ్స్ అయితే ఇవ్వలేదు. సో ఫ్యూచర్లో వస్తాయో రాదో తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఎలాంటి యాడ్స్ అనేవి కనిపించవు. సో కంపారిజన్ చూసారు కదా, థ్రెడ్స్ అండ్ ట్విట్టర్, దీంట్లో ఏది బెస్టో మీరే చూస్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ చూడాలంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.